అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 25వ రోజు. ద్వాదశీ వ్రత మహాత్యం. అత్రి అగస్త్య మహామునుల సంవాదమును వివరిస్తూ వశిష్ఠుల వారు జనక మహారాజుతో 25వ రోజు కథను ప్రారంభించాడు. అంబరీషుని కథను అత్రిముని అగస్త్యునితో ఇంకను ఈ విధంగా చెప్పసాగెను. దూర్వాస మహర్షిని గురించి, ద్వాదశీ వ్రతమును గురించి పండితులు అంబరీషునికి వివరిస్తూ, ఓ అంబరీష, పూర్వజన్మలో కించిత్ పాప విశేషం వలన నీకు ఇప్పుడు ఇటువంటి విపత్కర పరిస్థితి వచ్చింది. నీ వివేకముతో ఆలోచించి నీకేది మంచిదనిపిస్తే అదే చేయుము, ఇక మాకు సెలవు ఇప్పించండి అని పలికిరి. అప్పుడు అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా అభిప్రాయమును చెబుతాను, విని ఆలకించండి. ద్వాదశి నిష్టను విడిచిపెట్టడం కన్నా బ్రాహ్మణుని శాపం పెద్దది కాదు. జలపానం చేయడం వలన బ్రాహ్మణుని అవమానపరిచినట్లు కాదు. అంతేకాక ద్వాదశి ఉపవాసం కూడా విడిచిపెట్టినట్లు అవుతుంది. అప్పుడు దూర్వాసుడు కూడా నన్ను నిందించడు, నా పూర్వ పుణ్యము కూడా నశింపదు. కావున నేను నీటిని మాత్రము తాగి భోజనము దూర్వాస మహర్షి వచ్చిన తర్వాత చేస్తాను అని పండితుల సమక్షంలో జలమును స్వీకరించాడు. సరిగ్గా అంబరీషుడు జలమును స్వీకరిస్తున్న సమయంలోనే దూర్వాస మహర్షి నదీ స్థానం నుండి తిరిగి వచ్చాడు. నీటిని తాగుతున్న అంబరీషును చూసి దూర్వాసుడు ఆగ్రహముతో కళ్ళ వెంట నిప్పులు కురుస్తుండగా, ఓరి మదాంధుడా, నన్ను భోజనమునకు రమ్మని పిలిచి నేను రాకుండానే నీవు తింటావా? నీకు ఎంత మదము, ఎంత అహంకారము! అతిథికి అన్నం పెడతానని ఆశపెట్టి అతిథి భోజనం చేయకుండానే భోజనం చేసినవాడు మలభక్షణం చేసినట్లే. అటువంటి నీచుడు మరుసటి జన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలమును స్వీకరించావు, అది కూడా భోజనంతో సమానమే. నీవు ఒక్కనాటికి హరిభక్తుడవు కాలేవు. శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపలేడు. నీవు మహా హరిభక్తుడవు అని విర్రవీగుచున్నావు. నీకిదే నా శాపము అని చెప్పించబోగా, అప్పుడు అంబరీషుడు గడగడా వణుకుతూ, స్వామి, నేను ధర్మహీనుడను, నన్ను మన్నించండి. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము, శాంతించండి, నన్ను కాపాడండి అని ఎన్నో విధములుగా వేడుకున్నప్పటికీ దూర్వాసుడు పట్టరాని ఆగ్రహముతో తన ఎడమ కాలుతో అంబరీషుని తన్ని, ఓయి పాపి, దోషికి శాపం ఇవ్వకుండా ఉండరాదు. కావున నీవు ఇక్కడ నుండి రానున్న 10 జన్మలలో అతి నీచమైన జన్మలు ఎత్తుతావు. అవి ఏమనగా, మొదటి జన్మలో చేపగా, 2వ జన్మలో తాబేలుగా, 3వ జన్మలో పందిగా, 4వ జన్మలో సింహముగా, 5వ జన్మలో వామనుడుగా, 6వ జన్మలో క్రూరుడకు బ్రాహ్మణుడుగా, 7వ జన్మలో మూఢుడైన రాజుగా, 8వ జన్మలో రాజ్యము లేని రాజుగా, 9వ జన్మలో పాషాండ మతస్థునిగా, 10వ జన్మలో దయలేని బ్రాహ్మణునిగా జన్మిస్తావు అని ముందు వెనుక ఆలోచించకుండా శాపాన్నిచ్చాడు. ఇంకనూ కోపము తీరక మరలా శపించపోగా, శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని, అదే సమయంలో తన భక్తుడైన అంబరీషునికి ఏ ఆపద రాకూడదని అంబరీషుని హృదయంలో ప్రవేశించి, మునివర్య, మీ శాపమును అనుభవిస్తాను అని ప్రాధాయపడినా కూడా దూర్వాసుడు ఇంకనూ ఆగని కోపముతో మరలా శపించపోగా, చక్రధారి అయిన శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును దూర్వాసుని శాపము అంబరీషునికి తగలకుండా అడ్డుపెట్టెను. అంతటా ఆ సుదర్శన చక్రము కోటి సూర్య ప్రభలతో అగ్ని జ్వాలలు వెదజల్లుతూ దూర్వాసుని పైకి దూసుకు వెళ్ళసాగింది. అప్పుడు దూర్వాసుడు ఆ సుదర్శన చక్రము తనను మసి చేస్తుందని భయపడి ప్రాణముపై ఆశతో అక్కడి నుండి పరిగెత్తెను. మహా తేజస్సుతో సుదర్శన చక్రము కూడా మహర్షిని వెంబడించసాగాను. దూర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న అందరు మునులను, దేవలోకమునకు వెళ్ళి ఇంద్రాది దేవతలను, కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరును, బ్రహ్మలోకమునకు వెళ్ళి బ్రహ్మను ఎంత ప్రార్థించినను వారెవరు కూడా సుదర్శన చక్రమును ఎదిరించగల శక్తి తమకు లేదని తమ నిస్సహాయతను వెల్లడించారు. ఈ విధంగా అంబరీషుని కథను వివరిస్తున్న అగస్త్య అత్రి మహామునుల సంవాదమును వివరిస్తూ వశిష్ఠుల వారు 25వ రోజు కథను ముగించాడు. ఇది స్కాందపురాణి కార్తీక మహాత్యే పంచవింశాధ్యాయ సమాప్తః. ఓం నమః శివాయ.